హాయ్ అండి. ఇక్కడ వచ్చి బట్టలు అయితే నానబెట్టుకున్నాను. ఇది నాది పొద్దుగాల బ్లాక్ అండి. నేను ఏమేమి పని చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇక్కడ టీ పెట్టుకుంటున్నానండి. బట్టలు నానబెట్టుకున్నాక అయితే టీ అయితే పెడుతున్నాను. టీ పెట్టుకున్నాక ఏమైనా టిఫిన్ చేసుకుంటానండి. తర్వాత ఏమేమి పనులు చేస్తానో వీడియోలు అయితే పెట్టానండి, చూడండి. ఇక్కడ వచ్చేసినాక ఈ రాత్రి అన్నం ఉంటుంది, చికెన్ అన్నం ఉందండి. ఇట్లా వేడి చేసి మా బాబు తింటా అన్నాడు, వేడి చేసి ఇస్తున్నానండి. మీకు ఎంతమంది ఇట్లా రాత్రి అన్నం వేడి చేసుకొని తినడం ఇష్టం ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే వేడి చేసి అయితే మా బాబుకి ఇస్తున్నానండి. ఇట్లా రాత్రి అన్నం మిగిలినా కూడా వేడి చేసుకొని చికెన్ అన్నం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎట్లా ఉంటుంది మీకు తెలుస్తుంది. బాగుంటుందండి, బాగా రుచిగా కూడా ఉంటుంది. రాత్రి మిగిలిపోయింది బాగా వేడి చేసుకొని తినాలా. చాలామంది ఇక్కడ ఈ అన్నం ఏమో సద్దన్నం అని తినరు, కానీ ఇట్లా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడికి వచ్చేసి అయితే మా బాబుకి అయితే ఇచ్చేసానండి. మేమైతే నాష్టా అయితే పొద్దుగానే చేసుకున్నాము, ఉప్మా మా బాబు తినడని. ఇక్కడ అన్ని గిన్నెలు అవన్నీ ఉన్నాయండి. ఇప్పుడైతే ఇదైతే తోమేసుకుంటాను, మొత్తం క్లీన్ చేసుకుంటానండి కిచెన్ అంతా. ఇక్కడ వచ్చి కిచెన్ అంతా గిన్నెలన్నీ తోమేశానండి నీట్గా. కిచెన్ అంతా నీళ్ళు పోసి కడుక్కుంటున్నానండి. ఇక్కడ ఇది బ్రష్ చేసి మంచిగా రాసి పొయ్యి అంతా కడుక్కుంటున్నానండి. ఇక మళ్ళీ మధ్యాహ్నం వంట మొదలు పెట్టాలా కదా, ఇది కడుక్కున్నాక మధ్యాహ్నం వంట అయితే మొదలు పెడతానండి. మధ్యాహ్నంకి అయితే ఇక్కడ సాంబార్ చేసుకుంటున్నాను. పప్పు చేస్తున్నానండి. పప్పు గురించి అయితే చింతపండు నానేసుకున్నాను, పప్పు తీసుకున్నాను. సాంబార్ చేద్దామని సాంబార్ పొడి తెచ్చుకున్నానండి. దాన్ని కూడా సాంబార్ ఇవ్వండి. ఇక్కడ చేపలు వేయించుకున్నామని చేపల పొడి తీసుకున్నాను. ఈరోజైతే పప్పు అయితే చేస్తున్నాను. పొద్దున నుంచి నేను ఏమేమి పనులు చేశానో పెద్ద ఇంట్లో బ్లాక్లు వేస్తున్నానండి.